చేసింది తక్కువ సినిమాలైనా హిట్లు మాత్రం వరుసగా పుట్టుకుంటూ వస్తూ తనకంటూ ఒకటి నిర్మించుకున్నారు టాలీవుడ్లో. ప్రస్తుతం పాపం ప్రతాప్ ఈ సినిమా మంచి ఎండలో వస్తున్న మరి ఫుల్ కామెడీతో మాత్రం మనం చల్లబరిచే విధంగా అయితే ఉంటుందనేసి అనిపిస్తుంది. సరే, April 17 రాబోతుందంటే ఈ సినిమాకి సంబంధించి కొన్ని తెలియని విషయాలు కూడా మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పాపం ప్రతాప్ ఏసవి తాపం వచ్చేస్తుంది, ఈ తాపం తీర్చేస్తుందా? తప్పకుండా ఒక మంచి సినిమా, అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయి కూర్చుని మళ్ళీ రిపీటెడ్గా చూసేలాగా బాగా తీశారు. అంటే మీరు తిరుగు అంటే మనకు మసుదా అది, కానీ జానర్ మార్చేశారు. ఏంటి అంటే ఎలా అనిపిస్తుంది ఈ కొత్త జానర్ ఇప్పుడు దీంట్లోకి ఇలా రావటం? అంటే మసూదాకి కూడా నేను తెలీదు, అంటే ఒక హారర్ ఫిల్మ్లో నేను చేస్తానని. తర్వాత మసూదాకి ముందు స్టార్ట్ చేసింది పరేషాన్, రిలీజ్ వైజ్ ఫస్ట్ ఫిల్మ్ మసూదా. అవును. సో పరేషాన్కే ఫస్ట్ టైం నన్ను లీడ్గా తిరువేదితో చేస్తామంటే నన్ను హీరోగా ఎవరు పెడతారు, ఇది నా ఫీలింగ్. అప్పటివరకు రోల్స్ ఏవో చేస్తున్నాను. పలాస రిలీజ్ అవ్వాల్సింది, జార్జెట్ రిలీజ్ అయింది. అవును. సో పరేషాన్ అయిపోయే లోపే మసూదా వచ్చింది. అండ్ తర్వాత లీడ్గా ఏవో సినిమాలు, చిన్న చిన్న సినిమాలు, నచ్చిన సినిమాలు వస్తున్నాయి, చేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఒక సక్సెస్ వచ్చిందంటే కాన్సెప్ట్ దాంతోపాటు మొత్తం ఇన్వాల్వ్ అయిపోతుంటారు కదా. ఇందులో ఎప్పుడైనా మీరు ఇన్వాల్వ్మెంట్ మీద ఏమన్నా అంత ఏమైనా ఉందా? ప్రీ వెడ్డింగ్లో ఇన్వాల్వ్ అయ్యాను, కానీ నా గుడ్ వే, అంటే ఇవి మార్చండి అని కాదు, కానీ మనం ఒక పూజ ఇలా చేద్దాం, ఒక అనౌన్స్మెంట్ ఇలా చేసుకుందాం, లేకపోతే ఒక గెస్ట్లను తీసుకొచ్చి ఒక ఈవెంట్ చేసుకుందాం. కంటెంట్లో క్రియేటివ్గా నాకు తెలిసిందే కొంత, దాంట్లో నేను ఏమి ఇన్వాల్వ్ అవుతాను, కానీ ప్రొజెక్ట్ చేయడంలో కొంతవరకు ఇన్వాల్వ్ అయ్యాను. యాక్చువల్లీ అంటే మేకర్స్ అంటే డైరెక్టర్స్ ఎంతవరకు వింటారు ఇలాంటి నిజంగా చెప్తే? మీరు అంటే ఇలా కొద్ది మారుద్దాం, వాళ్ళ ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్తో మీకు చెప్తారు, వాళ్ళు ఆ విజన్లో మీరు కనెక్ట్ అవుతారు అనుకుంటుంటారు, కానీ మీరు సజెషన్స్ ఇస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు? ఒక పాయింట్లో ఏమైపోద్దంటే సార్, సినిమా స్టార్ట్ అయ్యే నేరేషన్ ఇచ్చినప్పుడు ఒకటి నచ్చుతుంది, మనం ఓకే చేస్తాం. ఒక్కొక్కసారి చాలా రేర్గా అవుతుంది ఏంటంటే, మధ్యలో ఆ కథ ఊరికే ఎక్కువ చదువుతున్నప్పుడు, లేకపోతే ఏడీస్తో మీటింగ్ పెట్టుకోనో, లేకపోతే బయట వాళ్ళకి నేరేషన్ ఇస్తున్నప్పుడు ఎవరో ఒక డౌట్ రేస్ చేస్తారు. దానివల్ల ఆలోచనలో పడి కొంత అప్పుడప్పుడు అటు ఇటు జరుపుతూ ఉంటారు కథలు. అవి జరుపుతున్నప్పుడు కొన్నిసార్లు బెటర్ అవ్వచ్చు, కొన్నిసార్లు చెడిపోవచ్చు. అలాగా చెప్పింది ఉందా లేదా అన్నప్పుడు మాత్రం ఇన్వాల్వ్ అవుతాను. ఇందులో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు అసలు. అతను 4 years నుంచి అదే దాని మీద ఉన్నాడు. సో 4 years 4 or 5 2021 నాకు అతను చెప్పింది. 2024లో ఈటీవీ వచ్చింది సినిమాకి. బా, ఇంత లేట్ అవ్వడానికి అంటే ఆయన ఫస్ట్ ఎవరన్నా వేరే వాళ్ళు అప్రోచ్ అవ్వటం? లేదు, తనకి అంటే ఒక నమ్మి పెట్టే ప్రొడ్యూసర్ దొరకాలి కదా, సో దాంట్లో అతనికి ఎక్కువ టైం పట్టింది. మరి మీరు కూడా వెయిటింగ్ అంటే? నేను నా సినిమాలతో బిజీ ఉన్నాను, ఆయన కోసం నేను ఆగలేదు. సో ఆయన ఎత్తుక్కుంటూ ఉన్నాడు, దొరికిన రోజు మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు, దొరికారు అని. ఓకే ఓకే. ఎందుకంటే 21లో ఇప్పటికీ నేను మసూదా చేశాను, పరేషాన్ చేశాను, ప్రీ వెడ్డింగ్ చేశాను, చాలా జరిగాయి. భగవంతుడే కూడా అదే సగం అయింది, ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. అంటే ఇప్పుడు పాపం ప్రతాప్, ఇందులో మేజర్ కీ పాయింట్ ఏమనుకోవచ్చు మనం? అంటే మీరు టీజర్ మన ఇవన్నీ వచ్చినాయి, బాండింగ్ పేరెంట్స్ బాండింగ్, అదే మేజర్. పేరెంట్స్ అంటే ఎలా, అంటే ఎట్లా ఉంటుంది ఆ బాండింగ్ అనేది, ఎలా చూపిస్తారు? అంటే ఒక చిన్న సెన్సిటివ్ చిన్న పాయింటే, దాని మీదే సినిమా మొత్తం బేస్ అయింది కాబట్టి ఆ పాయింట్ని ఈరోజు చెప్పలేను నేను, కానీ దాని మీద సినిమా ఉన్నా కూడా అది మాత్రం కొంత రోల్ లైక్ మెటాఫర్లా ప్లే చేసినా కూడా మోర్ పేరెంట్స్ అండ్ ఇష్టపడిన అమ్మాయితో జరిగే ఈ 4 క్యారెక్టర్ల మధ్య ఉండే డ్రామాయే చాలా ఎక్కువ. మనం ఆ కీ పాయింట్ మనం చాలా ఎగ్జైటివ్ ఫీల్ అవుతూ ఉంటాం, దాన్ని అలా హోల్డ్ చేసి ఉంచేసి ఎక్కడో లాస్ట్ క్లైమాక్స్లో రివీల్ చేస్తుంటాం. కానీ ఈ వచ్చిన ఈ ట్రావెల్ మొత్తం, జర్నీ మొత్తం సినిమా ఆడియన్స్కి అది ఒక రకంగా అనిపిస్తుంటుంది. ప్లస్ ఇది కొంత ఇది అవ్వచ్చు, కానీ మిగతా ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఉంటుంది. ఇది ఎలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. మనం ఇంటర్వెల్కే రివీల్ చేస్తున్నాం సినిమాలో, అండ్ దాని మీద మనకి ఎక్కువ ఫోకస్ వెళ్ళదు. క్యారెక్టర్స్, ఎమోషన్, కామెడీ వీటి మీద ఎక్కువ ప్లే చేస్తూ ఉంటారు. అది ఒక బై ప్రోడక్ట్ లాగా ఉంటుంది, ఒక ఇంపార్టెంట్ ఒక పాయింట్, ప్రైమరీ ఒక ఎలిమెంట్ లా ఉంటుంది తప్ప మొత్తం సినిమా మొత్తం బేస్ అయి ఉంటుంది. అంటే మళ్ళీ అంటే ఇది ఓన్లీ అంటే ఫ్యామిలీ ఇలా అందరు చూడొచ్చు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. అంటే అబ్బా అని అసభ్యకరంగా అనిపించేలాగా ఏమి ఉండదు. డైలాగ్స్ ఎట్లా ఉంటాయి, అది కూడా డబుల్ మీనింగ్ అసలు చాలా తక్కువ, అంటే వాడలేదు. మోర్ లైక్ ఈవీవి గారి సినిమా అలా అనిపించింది. ఈవీవి గారు అంటే
ఆయన దాంట్లో ఉన్న డైలాగ్స్ ఇప్పటికి మనం అంటే ఆయన ఏదైతే మిస్ అవుతున్నామో ఈ పిల్లోడు ట్రై చేస్తే కొంచెం ఆయనకి దూరపు చుట్టంలో ఆయన సినిమాలు తీయగలడు అని ఎలా అనిపించింది. ఏదైనా ఒక డైలాగ్ రివీల్ చేయగలుగుతారే? మా నాన్నగారు అజయ్ ఘోష్ అది ఉంటుంది కదా, ఎవరే నువ్వు ఏదో ఏమంటే తీసుకొచ్చి నెత్తిన పెట్టావు, రేపు పొద్దున ఏదైనా జరిగితే చేతబడి బొమ్మే నువ్వు అని. సో అలా బాగా బ్లెండ్ చేశాడు. ఎస్, మీరు అంటే ఇప్పుడు మంచి సక్సెస్ ఇట్లా పోతున్న ఈ జర్నీలో ఇప్పుడు భగవంతుడే కూడా రాబోతుంది కదా, సో అది ఎంతవరకు మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? భగవంతుడు ఇప్పుడు నేను చేసే అన్ని సినిమాల్లోకి బడ్జెట్ వైజ్ పెద్దది, అండ్ ఒక యాక్టర్గా నేను డాన్స్, ఫైట్, ఏమంటే ఎమోషన్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసే ఒక రేర్ క్యారెక్టర్ దొరికింది. చాలా సీరియస్ క్యారెక్టర్ అది. ఈ పాపం ప్రతాపం మిమ్మల్ని చూసి మేము నవ్వుకుని అయ్యో ఇందులో నేను పాపం అదే మేము నవ్వుకోవాలి, అది దాంట్లోనేమో సీరియస్నెస్. ఫస్ట్ టైం డాన్స్ చేశాను, ఫస్ట్ టైం ఎక్కువ ఫైట్స్ చేశాను, సో డ్రామా అంత బాగా కుదిరింది. సో అది కైండ్ ఆఫ్ యాక్టర్కి రేర్గా దొరికే ఆపర్చునిటీ. కాకపోతే చాలా డిలే అవుతుంది ఎందుకండి? అది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏ రోజు వచ్చినా సౌండ్ బాగా చేయాలనుకుంటున్నాను అంతే. ఓ, దీనికి ఎటువంటి ఇబ్బందులు రాలేదు అసలు? లేదు, ఇక్కడ రాలేదు. అంటే మంచి మీ సమ్మర్లో రిలీజ్ చేస్తున్నారు, మీకు ఎదురు కూడా లేదనుకుంటా కదా, మీ అంటే కొన్ని సినిమాలు వస్తాయి అనుకుని అవి కూడా పోస్ట్ పోన్ అవుతున్న అవకాశం ఉంది అనుకుంటుంది, బయట టాక్ అయితే ఉంది. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇది? అంటే నాకు ఒక గట్ ఫీలింగ్ ఒకటి ఉండింది ఏంటంటే, ఇది నిజంగా ప్రాపర్గా ప్రమోట్ చేయగలిగితే ఇది సంక్రాంతికి కూడా వేసి ఉండొచ్చు అనిపించింది. అంత కాన్ఫిడెంట్గా ఉండే నేను ఈ సినిమా కోసం. సంక్రాంతి అంటే మళ్ళీ మీకు పందెం కోళ్ళల్లో బలం ఉన్న కోడి గెలుస్తుంది, బలహీనం కోడి అంటే నిలబడే పందెం కోడి అనుకుంటున్నాను నేను. ఇది ఆ బరిలో కూడా నిలబడే పందెం కోడి అనుకుంటున్నాను నేను, అంత కాన్ఫిడెంట్గా ఉండే నేను. సంక్రాంతికి వేసినా ఈ సినిమా ఆడేది. కాకపోతే ఇప్పుడు సంక్రాంతి కంటే మించింది సమ్మర్ హాలిడేస్, పిల్లలు ఫ్యామిలీ అందరూ ఉంటారు. సో సింగిల్గా కొట్టేయచ్చు అనుకుంటున్నారా? కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఫుల్ కాన్ఫిడెన్స్. అంటే మేము మసూదాకి ఎంత ఎక్సైట్మెంట్ అయ్యామో, ఎంత ఇదయ్యామో దీన్ని మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% చేయొచ్చు. ఎందుకంటే నేను చదివాను, డబ్బింగ్ చెప్పాను, షూట్ చేశాను, చాలాసార్లు సినిమా ఎలా జరుగుతుందో నాకు అప్డేట్స్ ఉంటాయి కదా, సాంగ్స్ చూశాను. సో ఆ వైబ్ అర్థమైపోద్ది. ఒక సినిమా షూట్ చేసినప్పుడే వైబ్ అర్థమవుద్ది. చాలా తక్కువ సార్లు అంచనాలు మారుతాయి తప్ప 100% అయితే 99% అయితే ఆ వైబ్ అర్థమైపోద్ది. మనం రాసుకుంది మనం చేసుకుంది మనకి బాగా అనిపిస్తుంది, కానీ మనం చేసిన పక్కోడికి అదే ఎలా ఉందని తెలిసిపోద్ది. అలా ఎవరికైనా ఇండస్ట్రీలో ఈ సినిమా చూపించడం, రైటర్స్ తర్వాత అప్కమింగ్ డైరెక్టర్స్ చాలా మందికి చూపించారు సినిమా, యునానిమస్గా అందరికి నచ్చింది. యునానిమస్గా ఓ అంతే, వాళ్ళంతా ఎక్సైట్మెంట్ అయ్యి. అండ్ తిరువీరిని ఫస్ట్ టైం చాలా కొత్తగా చూస్తున్నాం అంటున్నారు. అంటే ఈ జానర్ మేము ఎంత ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వచ్చండి అసలు? 100% ఫస్ట్ లాస్ట్ లాఫింగ్ అంతే. ఓ సూపర్, అట్లయితే ఓకే. ఇక ప్రమోషన్స్ వస్తుంటే మరి టీజర్, మళ్ళీ టీజర్ అంటున్నా, ట్రైలరు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎలా ప్లానింగ్ ఉన్నాయి ఏంటి? చాలా దగ్గరకు వచ్చింది. సో రేపు సాంగ్ లాంచ్ చేస్తాం, అండ్ ప్రీ రిలీజ్ అండ్ ట్రైలర్ ఈవెంట్స్ తొందరలోనే ఉంటాయి. ఎక్కడ ఉంది ప్రీ రిలీజ్ ఈవెంట్? ఇంకా అది వెన్యూ కన్ఫర్మ్ కాలేదు. ఎవరన్నా మరి సపోర్ట్ వస్తున్నారా? యా చేస్తారు, అంటే ఈటీవీ ప్లాన్ చేస్తుంది, అండ్ ప్రొడ్యూసర్ కూడా అంతే, ఏమంటారు, ఉన్న ఎవ్రీ షోస్ని వాడుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ సినిమా ఒకటి ఉందని ముందు ఆడియన్స్కి తెలిస్తే చూడాలో లేదనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు, కానీ ముందు ఒక సినిమా పలానా థియేటర్లో పలానా రోజు వస్తుందని చెప్పేది మన ధర్మం. వాస్తవానికి ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షోకి మీరే సోలోగా ప్రమోషన్ చేసుకున్నారు. ఆ సినిమా సక్సెస్ అయిందంటే తిరువీరు నాకు తెలిసి అయితే, ఎందుకంటే మేము చూసాం కాబట్టి అది దానికి అంటే బయట నుంచి కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. కానీ దీనికి ఎలా ఉండబోతుంది ఇది? అంటే అప్పుడంటే అది ఇండిపెండెంట్ బ్యానర్ కదా, అది కొత్త వాళ్ళు ప్రొడ్యూసర్. ఈసారి ఈటీవీ ఉంది, అండ్ రాకేష్ ఉన్నారు. రాకేష్ ఆల్రెడీ ఉస్తాద్ అండ్ అనగనగా చేసి ఉన్నారు, అండ్ ఈటీవీ ఆల్రెడీ కన్సిక్యూటివ్గా సినిమాలు చేస్తోంది అండ్ కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తోంది. సో వీళ్ళకున్న పరిచయాలు కాబట్టి అంత రిస్క్ ఈసారి ఉండదని అనుకుంటున్నాను. పాపం ప్రతాప్ ఇంకా హైలైట్స్ ఏమి ఉండబోతున్నాయి దీంట్లో అసలు? నాకు పర్సనల్లీ ఈ సినిమాలో బాగా నచ్చింది తండ్రి కొడుకుల బాండింగ్. అమ్మాయి హీరోయిన్ ఈ ట్రాక్ ఇది ఎలా ఉన్నా కానీ నాకు మోర్ దెన్ హీరోయిన్ ట్రాక్ కంటే హీరో ఫాదర్ ట్రాక్ చాలా ఇష్టం. యాక్చువల్గా ఏంటంటే తండ్రి కొడుకులు అనగానే కొంత సీరియస్నెస్ ఉంటుంది, లేదా ఫుల్ కామెడీ. మనం చూస్తాం వెంకటేష్ గారిది నువ్వు నాకు నచ్చా, చంద్రబాబు గారు వెంకటేష్ వాళ్ళది, లేదంటే సీరియస్నెస్ కొన్ని ఉంటాయి. తండ్రిగా
ఒక దారి వేరు ఉంటుంది, కొడుకు దారి వేరు ఉంటుంది. ఇందులో ఇద్దరు దారులు ఎలా ఉంటాయి? మోర్ లైక్ ఆడవారి మాటలకు కోట గారు అండ్ వెంకటేష్ గారు ఓ. ప్రేమ ఉంటుంది, ఆ, కానీ ఎక్కడో చిన్న భయం, మందలింపు, ఆ సపోర్ట్ చేయడం సపోర్ట్ చేయటం అన్నీ ఉంటాయి ఇందులో. ఓ. అది చాలా దగ్గర ట్రాక్. అచ్చా అచ్చా, అజయ్ ఘోష్ గారు బాగానే ఇదయ్యారు. ఇందులో ఎన్ని పేరు అంటే ఫస్ట్ హీరో అతనే, సెకండ్ హీరోనే నేను ఈ సినిమాలో. అబ్బా. అంత మంచి రోల్ తంది. అచ్చా, అంటే మీతో పాటు మిగతా ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు? దేవి ప్రసాద్ గారు, రూపాలక్ష్మి గారు, రాశి గారు, ప్రసాద్ బెహ్రా, మ్యాడ్లో చేసిన యాంటోనీ, తర్వాత పాయల్తో పాటు ఇంకా స్నేహ మాధురి అనే ఒక అమ్మాయి, చాలామంది ఉన్నారు. అంటే రఘుబాబు గారు, గోపరాజు రమణ గారు, ఫుల్ ప్యాడింగ్తో వెళ్ళిపోయాం. రాశి గారి క్యారెక్టర్ అంటే మనం చూడొచ్చాము హీరోయిన్గా ఈ మళ్ళీ కమ్బ్యాక్ ఇప్పుడు ఈ సినిమాతో ఇది అవుతున్నారు కదా. ఆమె క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, పాపం ప్రతాప్లో ఆమె పాత్ర ఎంత చాలా మంచి రోల్. మా మదర్ రోల్. సో ఒక కొడుకు, మామూలుగా తల్లి చాటు కొడుకు అంటారు కదా, సో ఆవిడ ఆ తల్లి. సో అంత బాగా రాశారు పేరెంట్స్ బాండింగ్. అండ్ చిన్నప్పుడు అన్ని హీరోయిన్ ఆవిడ సినిమాలు చూసి పెరిగి ఈరోజు ఆవిడతో యాక్ట్ చేయడం అన్నది చాలా మంచి ఫీలింగ్. అచ్చా అచ్చా, అంటే ఇప్పుడు మనం చూడొచ్చు ఈ సినిమాకి అంటే ఆల్రెడీ సాంగ్స్ ఇవి రావడం కూడా జరిగింది. హైలైట్ మంచి బాగా థీమ్ సాంగ్స్ ఏమున్నాయి మనకు, అంటే ఫోక్ సాంగ్స్ ఇలాంటివి ఏమన్నా పెట్టడం? ఒకటేమో కాన్సెప్ట్ అంటే ఇందులో మనము టీజర్లో కూడా చెప్పాం, అమ్మాయి వెళ్ళిపోతుంది 3 రోజుల తర్వాత అని. సో ఊరోళ్ళందరూ అడిగే క్వశ్చన్ ఉంటుంది, ఎక్కడ అమ్మాయి, పిల్లి ఎక్కడ, పిల్లి ఎక్కడ అని. ఆ పాట ఒకటి బాగా వచ్చింది, వీడియో వచ్చింది చూసాము, అది బాగా వచ్చింది. అండ్ ఒక పాత ఆనంద్ గోదావరి చందమామ కైండ్ ఆఫ్ మ్యూజిక్ మళ్ళీ కేఎం రాధాకృష్ణ గారు ఒక మెలడీ ఇచ్చారు వేసంగి వేళల్లో అని, అది చాలా బాగా వచ్చింది. అండ్ నాది మా నాన్నది ఒకటి సిచ్యువేషనల్ ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉంది, అది ఒకటి చాలా బాగా వచ్చింది. సో పాటలు బాగా వచ్చాయి. సో అంటే దీనికి మనం ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ లాంటి ఏమైనా ప్లానింగ్ ఉందా, ఎట్లా డైరెక్ట్గా? ఇంకా అంతవరకు నేను అడగలేదు, కానీ యూఎస్లో April 16th ప్రీమియర్స్. సో ఇక్కడ మరి 15th 16th అనేది ఇంకా తెలియాలి. యాక్చువల్ చెప్పాలంటే చిన్న సినిమాలు బాగున్నా కూడా వాటికి తగ్గ ప్రమోషన్స్ బాగా ఫిక్స్ స్టేజ్లో ఉండాల్సిందే. అది ఆ విధంగా చేస్తారు ఈసారి, ఉండే అవకాశం ఉంది అసలు? ఈసారి చేస్తారని అనుకుంటున్నాను. ఆల్రెడీ స్టార్ట్ చేసాము, ఇంకా దీని స్పీడ్ పెంచాలి. ఓన్లీ హైదరాబాదేనా లేకపోతే మొత్తం అన్ని ఏరియాలు తిరుగుతూ? బేసిక్గా నాకున్న ఇంట్రోవర్ట్ ప్రాబ్లం వల్ల ఏంటంటే నేను ఎక్కువ గుచ్చి అడగలేను, ఎంబడపడలేను. చెప్తే ఓకే అలాగే అనగలను అంతే. సో ప్లాన్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి, మరి ఏంటన్నా చూడాలి. ఎందుకంటే సమ్మర్ వచ్చేస్తుంది, కాలేజీలు మళ్ళీ అవన్నీ క్లోజ్, ఇప్పుడు హాలిడేస్, పిల్లలు వెళ్ళిపోతుంటారు కదా. అంటే చాలామంది ఏంటంటే వాళ్ళ కంటెంట్ బాగా రీచ్ అవ్వాలంటే ఇటు కాలేజీలకి వాటి ప్రమోషన్స్కి వెళ్ళేసి మంచి చేసుకోవటం ఇవి చేస్తుంటారు. అందుకనే సరే ప్లాన్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరైనా గెస్ట్ ఎవరు వస్తారు ఏంటి? అది ఈటీవీ వాళ్ళు రాకేష్ గారు చెప్పాలి, నాకు కూడా తెలీదు. అదేంటి హీరో మీకు తెలుస్తుంది కదా, అంటే ఇంకా టైం ఉంది కదా అని సీక్రెట్గా అలా ఉంచేస్తారు. ముందు బాగా దీన్ని ఏంటంటే ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీ స్టేజ్లో వీళ్ళు మోర్ క్వాలిటీ చెక్స్ చేస్తున్నారు. సో ఫస్ట్ హాఫ్ లాక్ చేశారు, సెకండ్ హాఫ్ లాక్ చేస్తున్నారు, అండ్ సౌండ్ మళ్ళీ బెటర్మెంట్ చేస్తున్నారు. సో ఎక్కడ కూడా అరే పోనీలే అని ఇగ్నోర్ చేయకూడదని ప్రతి పాయింట్ని అడ్రస్ చేయడంలో మోర్ ఫోకస్డ్గా ఫస్ట్ కాపీ మీద ఉన్నారు. సో ఒకసారి అది లాక్ అయిపోతే నాకు తెలిసి ఇంకా మోర్ దీని మీద పబ్లిసిటీ మీద ఫోకస్ చేస్తారు. సెన్సార్ కాలే కదా, కాలేదు, క్లియర్గా క్లీన్ యూఐ వస్తుంది అనుకుంటున్నారా? యూ రావాలి తప్పితే యూబైఏ రావాలి, అందుకంటే దాటదు. ఎందుకంటే ఈ మధ్య టైటిల్స్ నీటికి అబ్జెక్షన్. సో పాపం ప్రతాప్ కాబట్టి యూ ఇవ్వాలి, పేరులో పాపం ఉంది కాబట్టి. కాకపోతే నీటి కంటే అందులో వదిలేదు, అమ్మాయి 3 రోజులకి జంపు అంటే వాళ్ళు ఇంకా ఏదో ఉంటుంది కదా, దాని మీద లేదు సినిమా అసలు లేదు. అచ్చా, సో ఈ రెండు ఇప్పుడు పాపం ప్రతాప్ తర్వాత భగవంతుడి తర్వాత నెక్స్ట్ ఎలాంటి జోనర్ అనుకుంటున్నారు? ఆల్రెడీ షూట్స్ అయిపోయాయి. ఓ సుకుమారి ఆల్రెడీ ఫస్ట్ లుక్ అది పెట్టాం, నేను ఐశ్వర్య రాజేష్ గారు చేస్తున్నాం. సో అదొకటి ఉంది. ఇంకొక 2 సినిమా అది కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అది కూడా కైండ్ ఆఫ్ పాపం ప్రతాప్ లాగే లైక్ ఫ్యామిలీ అంతా కూర్చుని సరదాగా నవ్వుకునే సినిమా. తిరువురికి అంటే ఏ జోనర్ అంటే బాగా ఇష్టపడతాడు, ఎలాంటి జోనర్? డ్రామా అంటే ఒక సత్య, ఒక సర్కార్, ఒక దళపతి అలాంటివి.
అంటే మీకు ఆ రామ్ గోపాల్ వర్మ ఎఫెక్ట్ బాగుంది అనుకుంటాను మీకు. చిన్నప్పటి నుంచి ఎక్కువ చూసిన సినిమాలు అవి. నేను సత్య మా ఇంట్లో ఒక పెద్ద ఫ్రేమ్ ఉంటుంది ఎదురుగా. సో పొద్దున్న లేస్తే ఇలాగా జేడి చక్రవర్తి గారు కళ్ళు గన్ పట్టుకున్న ఫోటో లాగా. సో యాక్టర్స్ కొలాజ్ చేసుకున్నప్పుడు కూడా నేను ఈ ఫేసెస్ ఎక్కువ పెట్టుకునేవాడిని. వర్మ గారిని కలిసారా? 2 సార్లు కలిసాను. 2 సార్లు. ఏమన్నారు ఏంటి? ఒకసారి జార్జ్ రెడ్డి రిలీజ్కి ముందు టీం అందరం వెళ్ళి కలిసాము. ఒకసారి ఏమో కొండ కోసం పిలిచారు, అప్పుడు నాకు అవ్వలేదు, రోల్ కోసం పిలిచారు. ఏ రోల్ దాంట్లో? కొండలో కొండకి గురువు గారి రోల్ ఏదో చెప్పారు, అప్పుడు కుదరలేదు. మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ వస్తే మాత్రం ఈసారి వర్మ గారు డ్రీమ్ ఎలాంటి సబ్జెక్ట్ చేయాలి అంటే ఇది ఎందుకు ఇంత ఫ్యాక్షనిజం ఇటువైపు మలుతున్నారంటే? అలా ఏం లేదు. అంటే నాకు సత్య అన్నది చిన్నప్పుడు ఆ విజువల్స్, ఆ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగా నాకు సత్య బీజిఎం చాలా రోజులు నా ఫోన్ రింగ్ టోన్. సో ఆయన ఒక సినిమాని కాదు, నాకు ప్రేమ కథ చాలా ఇష్టం. నాకు సుమంత్ గారు అంటే ఆయన పేరు సూర్య అనుకునేవాడిని నేను. నిజంగానే సూర్య ఇప్పుడు నేను చెప్పాను సూర్య ఆయన పేరు అని. నేను ఆయన ఎప్పుడు సూర్య గారు అనేలాగే గుర్తుంటుంది నాకు. ప్రేమ కథలో రాధిక గారిని, మనోజ్ బాజ్పేయి గారిని వీళ్ళని చూస్తే సినిమా అంటే ఎంత బాగుంటుంది, ఇలా ఉండాలి సినిమా అని అలా చూసుకునేవాడిని. సో ఆర్జీవి గారి వర్క్స్ గ్యాంగ్స్టర్ ఫ్యాక్షన్ అని కాదు. నేను రంగీలా అంత ఇష్టపడతాను, ప్రేమ కథ అంత ఇష్టపడతాను. సో అన్ని ఇష్టం. మీ ఫేవరెట్ స్టార్ ఎవరండి? జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ కలిసారు ఎప్పుడైనా? చూడలేదు కూడా ఎప్పుడు నేను. దూరం నుంచి కూడా చూడలేదు నేను ఎప్పుడు. అంటే మీ సినిమాలు మంచి సక్సెస్ అయ్యేగా తెలిసే ఉంటుంది కదా? తెలవాలని కోరుకుంటున్నాను. ఒకవేళ బై ఛాన్స్ ఆయనతో యాక్ట్ చేయాలని వస్తే చేస్తారా? ఎగిరికి అంతేస్తాం. ఎగిరికి అంతేస్తారు. ఎలాంటి క్యారెక్టర్ అనుకుంటారు? ఆయన ఉన్నారు కాబట్టి నెగిటివ్, ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్ ఏదైనా అది నాకు ఇష్టం. నేను అవి బాగా ఎంజాయ్ చేస్తాను కూడా. సో ఆయనకి ఆపోజిట్లో నిలబడడం అనేది ఇంకా మోర్ నాకు స్క్రీన్ టైం దొరుకుతుంది, పర్ఫామ్ చేయొచ్చు దెన్ పక్కన ఉండడం కంటే. అదేంటి ఎవరైనా మంచి హీరో, సెకండ్ హీరోగానా లేకపోతే ఇంకా ఇదే అనుకోరు, ఆయన ఉండగా ఇంకెవరిని చూడలేము. అందుకని అట్లీస్ట్ అటు సైడ్ ఉంటే చూడొచ్చు కదా. అచ్చా 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 అచ్చా. ఎన్టీఆర్ అంటే ఆయనలో మీకు బాగా నచ్చింది ఏంటి? క్వాలిటీ ఏంటి? గ్రాస్పింగ్. అంటే నేను ఫస్ట్ థియేటర్ ఆర్ట్స్కి యూనివర్సిటీలో మాకు ఏదైతే ఓరల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ 2 ఉంటాయి. ఓరల్ టెస్ట్కి నేను చెప్పింది కూడా యమదొంగ డైలాగే, బట్టి పట్టుకుని. ఏ డైలాగ్ అది? మన దుర్యోధన యమధర్మరాజు ముందు నిలబడి చెప్తారు కదా. నేను ఆడిషన్ ఇచ్చింది 2009లో, ఇప్పుడు గుర్తు కూడా లేదు. కానీ స్వర్ణ మణిమయ రత్న గజకాలంకృతమైన అని ఒక డైలాగ్ ఉంటుంది. అది ఇలా కాలు ఇలా కొట్టి చెప్తారు కదా, ఎనీ డౌట్ అని. అది బట్టి పట్టుకుని పేపర్ మీద రాసుకొని బట్టి అసలు ఎలా చెప్పుంటాడు ఈ మనిషి, నాకు రావట్లేదని అలా బట్టి వెళ్ళి అది పర్ఫామ్ చేశారు యూనివర్సిటీలో. సో క్లాప్స్, సీట్ ఇచ్చారు. ఎగ్జిట్ థియేటర్ ఆర్ట్స్ ఇది రాసి చెప్తే ఎగ్జామ్ ఓవరాల్గా ఇదే నేను చెప్పింది. అంటే మీకు యాక్టింగ్ నేర్పించింది ఇండైరెక్ట్ గా సీట్ ఇప్పించింది. పర్వాలే, పరోక్షంగా మీకు ఎన్టీఆర్ గారు బాగానే హెల్ప్ చేశారు. అయితే ఈ విషయంగా ఇప్పుడు కలిసినప్పుడు చెప్పండి ఆయన. ముందు కలవాలని, దూరం నుంచి చూడాలనుకుంటున్నాను ఫస్ట్ నేను. అచ్చా, ఇంకా ఏం ఆయనలో అంటే చూస్తారా? ఆయన డాన్స్ చాలా, అన్ని సినిమాలు చూస్తాను నేను. ఇంకా నేను చిన్నప్పుడు అయితే అది నాస్టాలజిక్. అది నేను ఎప్పుడో ఓల్డ్ సిటీలో ఉండేవాడిని. బహదూర్పుర మెట్రోలో ఆది ఆడుతుండేది అప్పుడు. అక్కడ నుంచి సైకిల్ తొక్కుంటూ సరదాగా నేను ఇంకో ఫ్రెండ్ ఆడుకుంటూ వచ్చి అక్కడ ఆది చూసి, అక్కడ చూసి తాగి మళ్ళీ వెళ్ళిపోయి, మళ్ళీ అక్కడి నుంచి కోనార్క్ ఆది అటేపు మన దిల్సు నగర్ వెళ్ళిపోయి అక్కడ 5 రూపాయలు 10 రూపాయలు ఉండేది టికెట్. మళ్ళీ అక్కడ సినిమా చూసి, సో సింహాద్రి, ఆంధ్రవాల అన్నీ ఇంకా లైఫ్ టికెట్ల కోసం కొట్లాడి ముందు 9:30, 10కి గేట్లు ఓపెన్ చేస్తారు, థియేటర్ గేట్లు సింగిల్ స్క్రీన్. మళ్ళీ లేట్ అయితే ఎక్కడ దొరకవని ముందే వెళ్ళిపోయి గేట్ల దగ్గర చుట్టూ అటు ఇటు తిరిగి వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయగానే వెళ్ళిపోయి కిటికీ పట్టుకొని నిలబడి అలా చూసిన సినిమాలు. సో పాపం ప్రతాప్ బడ్జెట్ అనుకున్న రేంజ్ లో జరిగిందా? ఏమన్నా కొంత బడ్జెట్ నాకు తెలియదు, అసలు తెలియదు. తెలిసిపోద్ది అక్కడ. అంటే ఇప్పుడు మీకు స్టోరీ మొత్తం చెప్పినప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి ఆ సెట్ అవన్నీ, ఇగో ఇది ఉంటుంది సార్, ఇట్లా ఇది విజువలైజేషన్ ఇదంతా ఉంటుందని చెప్తుంటారు కదా. నాకైనా ఫస్ట్ చెప్పినప్పుడు ఏంటంటే నేను దమ్లాగాకి హైసల్లా చూస్తున్నాను సినిమా అని విజువల్గా. ఆయన ఏం చెప్పారో అది తీశారు, అదే తీశారు. సో పాపం ప్రతాప్ April 17th
ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము ఆడియన్స్ అంటే? 2-2.5 గంటలు అన్నీ మర్చిపోయి సరదాగా ఆ ఊరికి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్స్తో పాటు ఉండి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అది మనము ఫీల్ అవ్వచ్చు మొత్తం. ఓకే అండి. ఈ మ్యూజిక్ దాని నుంచి ఆ తర్వాత ఇటు సినిమాటోగ్రఫీ గురించి చూస్తుంటే మీరు ఏం గ్రహించారు మొత్తం? అంటే విశ్వేశ్వరన్న చాలా ఏమంటారు, ఈరోజు ఇంత టైం ఉందంటే అంత టైంలోనే ఎంత క్విక్గా అడాప్ట్ అవ్వచ్చు అయిపోతారు. అది ఎక్విప్మెంట్ ఏముంది, లొకేషన్ ఏముంది, టైం ఎంత ఉంది, దాన్ని బట్టి ఆయన ఇంప్రూవైజ్ బాగా చేస్తారు. అండ్ అంతే క్లారిటీతో డైరెక్టర్ ఏం అడుగుతున్నాడు, ఉన్న టైంలో ఏం చేయొచ్చు, దాని మీద ఆయన ఈజీగా మోల్డ్ అయిపోతాడు. గ్రేట్ క్వాలిటీ. పర్ డే ఎన్ని సీన్స్ మామూలుగా మీరు చేసేవాళ్ళు? డిపెండ్స్, లొకేషన్ బట్టి షూట్ చేసేవాళ్ళు. అంటే షార్ట్స్ ఎన్ని ఉన్నాయి, సీన్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ విత్ లంచ్ బ్రేక్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, ఎప్పుడు అయిపోగొడుతున్నాం, టార్గెట్ ఏంటి. సో దాన్ని షూట్ అంతా ఎక్కడ చేశారండి? రామచంద్రపురం, కాకినాడ, పిఠాపురం. అవుట్డోరే? అవుట్ మొత్తం. స్లాంగ్ ఎలా ఉంటుంది? న్యూట్రల్ వెళ్ళాం, అంటే అంత డైలెక్ట్కి వెళ్ళలేదు, కొంతవరకు న్యూట్రల్గానే వెళ్ళాం. న్యూట్రల్గా ఉంటుంది మొత్తం. సో పాపం ప్రతాప్ తప్పకుండా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. దీంతోపాటు నెక్స్ట్ వచ్చే భగవంతుడి కూడా మంచి మీకు హిట్ అయ్యి మీకు త్వరలో ఎన్టీఆర్ గారిని కూడా కలవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది పాపం ప్రతాప్ సంబంధించినటువంటి చిట్ చాట్.